నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణ కుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పుట్టపర్తి హిల్స్ వ్యూ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగిన సత్యసాయి శత జయంతోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు. కన్నుల పండుగగా జరిగిన పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్థానకోత్సవం. విలువలతో కూడిన విద్యను అందించడమే సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అన్న మంత్రి నారా లోకేష్. మన్యం జిల్లా సాలూరు 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వంలో ఆగిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. విశాఖలో అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలు. అసోసియేషన్ ప్రతినిధులు నియాజ్, వంశీ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియంలో భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి ప్రేమతత్వం, సేవా గుణాన్ని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సత్యసాయి బోధనలు ఆచరించడం ద్వారా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ ఇతరులకు అందించగలరని ఆకాంక్షించారు. ప్రజల సుఖ సంతోషాల కోసం సత్యసాయి అందించిన సేవా మార్గం మరవలేనిదని ప్రశంసించారు. But she has started from my home in Tirupur, and I don't know how she has reached here, and she stayed here for 15 days without knowing any other language, and she brought the Sai Baba's blessings to our family in the 1964 or 65. Why I am telling this? This is the great divine power of Bhagavan Sri Satya Sai Baba to bring everybody from all over the world to this holy place, Puttaparthi. When our Ratnakarji was telling, most of the people coming here are new devotees of Bhagavan Sri Satya Sai Baba. They have never seen Sri Satya Sai Baba. 1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్ళు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా, వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి
ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. సత్యసాయి బాబా ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 22 విశిష్టత గురించి సీఎం చెప్పగానే వస్తానని చెప్పా. ఇప్పటికే దేశంలో 3 ప్రముఖులు పుట్టపర్తిని సందర్శించారన్నారు. సత్యసాయి విద్యా సంస్థ స్నాతకోత్సవంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థుల దేశ నాయకులుగా ఎదుగుతారనేందుకు ఇదే నిదర్శనం. జీవితంలో ప్రతిరోజు చాలా కీలకం. మానవ జీవితాలు యాంత్రికంగా ఆధ్యాత్మికంగా సాగుతున్నాయి. విద్యా సంస్థ ద్వారా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నేర్పుతున్నారన్నారు. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే కేంద్రంగా సత్యసాయి విద్యా సంస్థలో విసులుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. It is a privilege to be here on this day of the 44th convocation of Sri Sai Institute of Higher Learning. Why I said it is unforgettable day. Every day we do our duty. Sometimes mechanically, sometimes most devotedly. Today is one such day that we are doing all our work so devotionally and dedicatedly we are doing. The reason is you are not only the graduates who are getting their degree today. The character and the discipline what has been designed in your heart, injected in your heart and brain, the character that has been built by all our professors and the university and Bhagavan Sri Satya Sai Baba's blessings, that what I am seeing today is that India is going to be 2047 the number one, as it is mentioned by our Chief Minister, because I have seen a dedicated, disciplined graduate sitting in front of me. విలువలతో కూడిన విద్యను అందించడమే శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని, ఇదొక ఆధునిక గురుకులమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. రాయలసీమ గడ్డ ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక అని ఆయన అభివర్ణించారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రశాంత్ నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. బాబా ప్రేమ, కరుణకు నిలయం ప్రశాంతి నిలయం అన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలోనూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మికత శక్తి ప్రకాశిస్తోందని, ఆయన అందించిన సేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం చేరాయన్నారు. ఎన్నో గ్రామాలకు త్రాగునీటి సరఫరా కార్యక్రమాలు, వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా లక్షలాది మందికి దైవిక అనుభూతిని పంచాలని లోకేష్ గుర్తు చేశారు. It is a profound honor to stand before you today at the 44th annual convocation of Sri Satya Sai Institute of Higher Learning here in Prashanthi Nilayam in the sacred heart of Rayalaseema. The love and spirituality of Satya Sai Baba radiates in all souls who visit Puttaparthi. His service to mankind has reached every corner of the world, including water supplies, countless people receiving medical care, and countless people experiencing divine love and spirituality here. We are especially honored by the presence of Honorable Vice President of India, Shri C.P. Radhakrishnan Garu, a leader who embodies humility, integrity, and lifelong dedication to public service. His rise through hard work and service is a reminder that greatness is achieved through character and not through comfort. His presence today blesses this convocation with dignity, wisdom, and the spirit of true leadership. His journey from grassroots services
to the Presidency of India stands as a powerful inspiration to every young graduate here. Rayalaseema is a land known for its courage, simplicity, sacrifice, and spiritual radiance. And it is the very soil that gave birth to one of India's greatest son, Bhagwan Sri Sathya Sai Baba. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వారికి సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం హెల్పింగ్ హ్యాండ్స్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం కలెక్టరేట్ ఐజీడీఏ సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని, ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. అనంతరం అబా కార్డులను పంపిణీ చేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో జిల్లాలోని అన్ని ప్రధాన ఆసుపత్రులలో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఒక్కో రోగికి ఒక్కో వాలంటీర్ అప్పగించడం జరుగుతోందని, వీరంతా రోగికి ఓపీ తీసుకొని వైద్యుని వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించి అవసరమైన మందులు తీసుకొని తిరిగి రోగిని ఇంటికి పంపే వరకు పూర్తి బాధ్యత వహిస్తారని అన్నారు. అలాగే అబ్బా రిజిస్ట్రేషన్ చేయిస్తారని చెప్పారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి వచ్చే గిరిజనులు, నిరక్షరాస్యులు, పేద ప్రజలకు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు కలగకుండా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వైద్యం పరంగా అన్ని రకాల ఉచిత సదుపాయాలతోటి స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్పెషల్ మెడికల్ క్యాంప్ని అందరూ కూడా స్లైస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్స్లో హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. ఎవరైతే ఉత్సాహం ఉన్నటువంటి యువత ఉన్నారో వాళ్ళు చదువుతున్న వాళ్ళు కావచ్చు, చదువు పూర్తయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఖాళీ సమయంలో హాలిడేస్ రోజు చేయాలని అనుకుంటున్నారు. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమంలో చేరచ్చు. ఇందులో మొట్టమొదటి కార్యక్రమం కింద హాస్పిటల్స్లో బయట నుంచి వచ్చేటువంటి పేద వర్గానికి చెందినటువంటి ప్రజలకు, చదువు రానటువంటి వాళ్ళకి హాస్పిటల్కి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి దగ్గరుండి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఈ పుష్పార్చనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవలో పాల్గొని తరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తోందని తెలిపారు. నాణ్యతకు రాజీ లేకుండా ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అనంతరం సాలూరు పిహెచ్సిలో ట్రైనింగ్ పూర్తి చేసిన స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలకు సర్టిఫికేట్లు అందజేశారు. గ్రామీణ ఆరోగ్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని, ప్రభుత్వం ఆరోగ్య రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు 24వ వర్ధంతి కార్యక్రమం వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల గుడివాడ గురునాథరావు విగ్రహానికి కేకే రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నా జానకిరాం,
జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుడు బోడి శివరామకృష్ణ, మేరు గణేష్, సీనియర్ నాయకులు బంగారు భవానీ శంకర్, లక్ష్మణ్ రావు, పద్మ, శేఖర్ బి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మంత్రిగా గుడివాడ గురునాథ విశాఖ ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి 24వ వర్ధంతి సందర్భంగా ఆయన కాశీ విగ్రహానికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ విధంగా గురునాథరావు గారు ఒక మంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా ఎందరో యువకుల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత గురునాథరావు గారికి చెందుతుంది. ఆ మహనీయుని యొక్క రాజకీయ నీతి కానీ ఆయన ఆలోచనలు కానీ తప్పకుండా ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటూ గురునాథరావు గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తు తప్పకుండా ఆయన తనయుడు, ఈరోజు తండ్రి దగ్గర తనయుడిగా గూడాడ అమర్నాథ్ గారు కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా పార్టీలో ఈరోజు ఒక మంత్రిగా కూడా అద్భుతమైన సేవలు అందించడం జరిగింది. తప్పకుండా గురునాథరావు గారి ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరాలని, ఆయన ఆలోచనలు, ఆశయాలు కూడా అన్నీ కూడా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తాం. కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 149 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం పునరుద్ధరణ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ జీర్ణోద్ధరణ మరియు కళాపరక్షరణ గావించి నూతనంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు అరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు, కోశాధికారి దోమ వెంకట బాలాజీ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగరంలో రోడ్డు విస్తరణలో భాగంగా 2023వ సంవత్సరంలో దేవాలయానికి సంబంధించి సుమారు 16 అడుగుల్లో గల ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, నవగ్రహ మండపం కోల్పోయిన కారణంగా పూర్తి ఆలయం పునర్నిర్మించవలసి వచ్చిందన్నారు. ఆగనంపూడి వాస్తవ్యులు విద్వాన్ కొత్తలంక పొల్లంరాజు మార్గదర్శకత్వంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఆర్బీబీ కుమార్ శర్మ నేతృత్వంలో ఆగమ శాస్త్ర ప్రకారం విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనంతో అమ్మవారి మూల విగ్రహ ఉద్వాసన, ఆవుతో ధర్మముడితో విగ్రహ గావ్యంత మార్జనలు, జీర్ణోద్ధరణ మరియు కళాపకర్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సుమారు 7 కోట్ల రూపాయలతో నగర ఆర్యవైశ్య లబ్ధ ప్రతిష్ఠులు, వ్యాపార ప్రముఖులైన పైడా కృష్ణప్రసాద్, కంకటాల మల్లికుల సంయుక్త ఆధ్వర్యాన ఆర్యవైశ్య విరాళాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాది కన్యకాపురి దేవస్థానం విశాఖపట్నం అంటానండి. మా దేవాలయం రోడ్డు విస్తరణలో సుమారు 16 అడుగుల నుంచి 18 అడుగులు పోవడం జరిగింది. దాంట్లో ధ్వజస్తంభం కూడా నిర్మానుష్యం అయిపోయింది. కాబట్టి ధ్వజస్తంభం లేని దేవాలయం ఉండకూడదనే ఉద్దేశంతో మా అమ్మవారి కన్యకాపరమేశ్వరిని 150 సంవత్సరాల చరిత్ర గల దేవాలయాన్ని అమ్మవారి జీర్ణోద్ధరణ చేసి ఈరోజు అమ్మవారి విగ్రహం తీసి అందరూ కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా అమ్మవారిని లోపలికి వచ్చి స్పర్శ దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా లోపల పంపించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు ఇప్పుడు వెలికి తీస్తున్నాం. అమ్మవారు తీసి ధాన్యాదివాసం, ధాన్యంలో ఉంచి పునర్నిర్మాణం దేవాలయం పూర్తిగా నిర్మించిన అయిన తర్వాత అమ్మవారు ప్రతిష్ఠ చేయడానికి, ఇదే అమ్మవారు ప్రతిష్ఠ చేయడానికి మా దేవస్థానంలో ఒక సంకల్పం జరిగిందండి. అదేవిధంగా నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా పూజా పునస్కారాలు, హోమాలు, కరన్యాసాలు, రతన్యాసాలు, పూజాకర్మ చేస్తున్నామండి. ఈ పూజలో మా ప్రెసిడెంట్ గారు దినకర్ గారు, సెక్రటరీ కామరాజు గారు, ట్రెజరర్ బాలాజీ కుమార్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారని, అదేవిధంగా బాలాలయం నిర్మించాం. అమ్మవారి శక్తులను కూడా ఉత్సవగ్రహంలోకి మార్చి జీర్ణోద్ధరణ చేసి అమ్మవారికి ఉత్సవగ్రహంలో పెట్టి కరన్యాసం చేసి ఉత్సవగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే అమ్మవారి కన్యకాపురి దేవస్థానం దర్శనం చేసుకోవాలంటే కనుక ఈ ఉత్సవమూర్తి బాలాలయంలోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరిక నెరవేర్చుకుంటారని కోరుతున్నామండి. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా సుమారు 200 నుంచి ఒక 500 మంది దాకా వస్తున్నారండి. అందరూ కూడా భోజన ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి ఈరోజు. జై వాసవి అండి. ఇది అమ్మవారి తాలూకాది 150 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. మన 1 టౌన్లో ఉన్నదండి. ఇది రోడ్డు విస్తరణలో భాగంగా అమ్మవారిది 16 అడుగులు పోవడం వల్ల, ధ్వజస్తంభం అవన్నీ తీయడం వల్ల, నవగ్రహాలు తీయడం వల్ల అమ్మవారిని ఇప్పుడు ఉత్సవమూర్తిని ఇక్కడ బాలాలయంలో చేయడం జరుగుతుందండి. ఇప్పటి నుంచి అమ్మవారి పునర్నిర్మాణం ఆలయంకు అధ్యక్షులుగా శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు, శ్రీ కంకటాల మల్లిక్ గారు వారి ఆధ్వర్యంలోని ఈ అమ్మవారి గుడి 2 సంవత్సరాల లోపల పూర్తి చేయడానికి నిశ్చయంతో పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనంతో అమ్మవారి దయ వల్ల ఇవాళ మళ్ళీ బాలాలయంకు
ముహూర్తం జరిగిందండి. యువత ప్రేమ పేరుతో నేరల బారిన పడుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తెచ్చే విధంగా లవ్ అండ్ క్రైమ్ మూవీ నిర్మించడం జరిగిందని చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపేందుకు నగరంలోని విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్తో పాటు చిత్ర నిర్మాత మాట్లాడుతూ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెలిపారు. టీనేజర్స్ ప్రేమ ఒక క్రైమ్ స్టోరీగా మారితే జీవితం ఎలా మారుతోందో ఈ చిత్రానికి సారాంశమన్నారు. అనంతరం హీరోయిన్ నిహారిక మరో నటి నిర్మల మాట్లాడుతూ ఈ చిత్రం ఖచ్చితంగా అన్ని వర్గాల మనసును దోచుకుంటుందన్నారు. ఈ సమావేశంలో సాంకేతిక బృందం, నటీనటులు పాల్గొన్నారు. అయితే సినిమా పేరు లవర్స్ క్రైమ్ అండి. నా పేరు ఉదయ్ కుమార్. ఫస్ట్ డెబ్యూ మూవీ తస్మాత్ జాగ్రత్త థియేట్రికల్ రిలీజ్ అది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే ఎంత పనిచేసా చంటి సినిమా తెలుగు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ 54 థియేటర్లు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు బైక్ రేస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెడీగా ఉన్న సినిమా లవర్స్ క్రైమ్. ఈ సినిమా చాలా ఒక మ్యాజికల్గా స్టార్ట్ అయిందండి సినిమా. నాకు మధ్యలో ఒక 4 months గ్యాప్ వచ్చింది. అందువల్ల కథ రాసుకొని అందరినీ నేను అందరం ఎంపిక చేసుకున్నాను. సో అందువల్ల చాలా ఒక మిరాకిల్గా జరిగింది. సో ఈ విషయానికి వస్తే నేను ఈ సంవత్సరం కొత్తగా మూవీ తీయాలనేసి ఉదయ్ గారు చెప్పగానే ఎంత బడ్జెట్ అవుద్దని అడిగారు. తక్కువ బడ్జెట్లో తీద్దామనేసి ఉదయ్ గారు చెప్పగానే అంత తక్కువ బడ్జెట్లో సినిమా అవుతుందా లేదని అడిగాను. నీకు ఎందుకు నేను తీస్తాను, తీసి చూపిస్తాననేసి అన్నారు. అందుకనే నాకున్నంతలో నాకు తోచినంత నేను సాయం చేశానే తప్ప ప్రొడ్యూసర్గా ఇవ్వాలని కాదు. ముందుగా ఎవరైనా ఎదుగుదల కావాలని కోరుకున్న వాళ్ళకి సాయం చేయడంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. అందుకని ఆయన తక్కువ బడ్జెట్లో తీస్తానని సినిమా తీయడం సాధ్యమైనా అవుతుందా లేదా అనేసి నేను ఆలోచించకపోయినా ఆయనకి నేను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో తప్ప నేను ప్రొడ్యూసర్ చేయాలని కాదు. కానీ తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీశారు, అందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంటుంది. టీనేజర్స్ అండ్ అడల్ట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మాకు మా సార్ చాలా సపోర్టివ్గా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఇదే స్టేజ్కి తీసుకురావడం చాలా గ్రేట్నెస్. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. అండ్ మా టీం అందరూ చాలా ఒక ఫ్యామిలీగా వర్క్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. ఇది మాకు సినిమా కాదు, ఇది మాకు బిగినర్స్గా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ అండ్ దట్ టు విలన్ రోల్. సో ముఖ్యంగా డైరెక్టర్ అన్నయ్య ఉదయ్ కుమార్ గారు ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తూ ఇచ్చినటువంటి ఆ ఫ్రెండ్లీనెస్కి నేను ఫస్ట్ టైం అయినా కూడా పాత్ర చేయగలిగాను. అండ్ మిగతా మా కో ఆర్టిస్టులు కూడా అంతే సపోర్ట్ కూడా చేసేవారు. సో ఆ విధంగా చాలా తక్కువ రోజుల్లో ఇది అరకులో అండ్ వైజాగ్లో షూట్ అయ్యిందన్నమాట. అండ్ ఉదయ్ గారు సింగిల్ హ్యాండెడ్లీ మొత్తం రాణించారండి ఈ మూవీని. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. సో అండ్ ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్కువ నేను మాట్లాడలేనంత అనుభవం కూడా లేదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవం కార్యక్రమం అనకాపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని సత్యసాయి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులు సత్యసాయికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి బాబా ఆధ్యాత్మికత, సేవాగుణం యొక్క గొప్పతనాన్ని వివరించారు. మళ్ళీ అదే వావ్స్ ని మనం రెన్యూ చేసుకొని చేయాలి అని ఈరోజు మళ్ళీ మనం గుర్తించుకొని, అలాగే సార్ చెప్పినట్టు ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేసుకోగలుగుతాము. వైజాగ్ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కినేని నాగ చైతన్య 39వ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు నియాజ్, వంశీ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువ సామ్రాట్ నాగ చైతన్య అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం నియాజ్, వంశీ యాదవ్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు రాజ్ కుమార్, జిత్తు, దీపు, తాతాజీ, పలరాజు, సిద్ధు, అజయ్, సిద్దిక్, నవీన్, పవన్, చైతన్య, శశి, ప్రవీణ్, రోహిత్ సహాయ సహకారంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రక్త నిల్వలు నిండుకుంటున్న నేటి పరిస్థితులలో రక్తదానం ద్వారా రక్త నిధిని నింపే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. మా హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయబడింది అభిమానుల తరపున. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ముందు మరెన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మంచి కార్యక్రమం చేద్దామని మాకు ఈ ఆలోచన గత 10 సంవత్సరాల నుంచి వస్తుంది. కాకపోతే మేము ఏ రోజు అనుకోలేదు ఇలాగ ఇద్దామని. కాకపోతే ఎందుకంటే ఇలాంటి మా కుమారు ముందుంచి మాకు ప్రోత్సహిస్తున్నాడు. మా కుమార్ అనేవాడు మాకు ఒక మెంబర్ అనమాట, ఫ్యాన్స్లోనే మాకు ఒక ఇదనమాట. తను ముందు మాకు ప్రతి సినిమాకి కానీ ఏదైనా సరే మాకు ముందు సపోర్ట్ చేస్తూ, కుమార్ అనే కాదు, జితేంద్ర కానీ, నియాజ్ కానీ, దీపు కానీ అందరూ ప్రతి ఒక్కరు, సిద్ధు కానీ అందరూ ప్రతి ఒక్కరు మాకు ముందుండి, తాతాజీ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా సీనియర్ ఫ్యాన్స్ కూడా. అలాగే ఈరోజు 30 మంది బ్లడ్ డొనేషన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మా హీరో చేయాలని మరీ కోరుకుంటున్నాం. చైతన్య అంటే మాకు చాలా ఇష్టం. అతనికి మేము అంటే చాలా ఇష్టం, అతనికి మేము అంటే ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ మాకు ఎప్పుడు అతను అభిమానిస్తాడు. ప్రతి ఫ్యాన్స్ ఎలాగున్నారు ఏంటనేది, ఎలా రిసీవింగ్ కూడా అతను చాలా గుడ్గా తీసుకుంటారనమాట. అలాంటి చైతన్యకి ఇలాంటి మంచి ఫ్యాన్స్ ఉండడం, ఫ్యాన్స్గా మేము ఉండడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈరోజు చైతన్య బాబు బర్త్డే సందర్భంగా అందరం ఇక్కడికి వచ్చాము. 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు బాబు. ఇక అభిమానులందరూ రక్తం డొనేట్ చేయడానికి వచ్చాము ఈరోజు. అందరూ ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇలాగే ప్రతి అభిమానులు కూడా మా హీరోని కాదు, అందరి హీరో అభిమానులు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖలోని నావోటల్ హోటల్లో బ్రెయిన్ స్ట్రోక్ వైద్యం గురించి పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించారు. బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఎటువంటి స్టేట్మెంట్ చేస్తారో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సీనియర్ బ్రెయిన్ స్ట్రోక్ వైద్యులు శివశంకర్ దళే తెలిపారు. యూఎం స్ట్రోక్ అప్డేట్ అనే నినాదాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనికి దేశవ్యాప్తంగా ప్రజల నుండి మంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమ్మిట్కు 350 మంది డాక్టర్స్ ఈ రోజు పాల్గొన్నారని తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్లో కొత్తగా వచ్చిన వైద్య టెక్నాలజీలు ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి అనే వాటిపై చర్చించామన్నారు. అలాగే సీనియర్ డాక్టర్స్ నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామని అన్నారు. పేషెంట్స్ యొక్క కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్కి స్ట్రోక్ వస్తే పెయిన్ వస్తుంది, అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. కానీ బ్రెయిన్కి స్ట్రోక్ వస్తే పేషెంట్స్కి తెలియదన్నారు. FAST విధానం ద్వారా తాము గుర్తించగలమని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్, ఎస్ లిమా, డాక్టర్ మాథ్యూ చరణ్, డాక్టర్ అరవింద్ వర్మ దాట్ల మొదలగు సీనియర్ డాక్టర్లతో పాటు 3500 మంది జూనియర్ మరియు సీనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తా నేను ఈరోజు యూఎం స్ట్రోక్ అప్డేట్ అని స్ట్రోక్ గురించి, బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి మనుష్యకి, ప్రతి పేషెంట్కి ఎలా ఈ స్ట్రోక్ గురించి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇది ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ చేస్తాను. ఈ యూఎం స్ట్రోక్ అప్డేట్ మీన్స్ నా 2 టీచర్లు ఉన్నాయి, డాక్టర్ ఉదయ్ లిమే అండ్ డాక్టర్ మాథ్యూ చెరియన్. సార్ ఈజ్ డాక్టర్ మాథ్యూ చెరియన్ మై గురు, అండ్ with their name UM Stroke Update we have started. ఇది చాలా సార్లు నుంచి జరుగుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి పీపుల్ వెరీ ఎమినెంట్ స్పీకర్స్ దే ఆర్ కమింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా అరౌండ్ 300 to 350 డాక్టర్స్ విల్ అటెండ్ ద ప్రోగ్రామ్ టుడే. దానికి స్ట్రోక్ గురించి, బ్రెయిన్ స్ట్రోక్లో ఇప్పుడు ఏమీ కొత్తగా సిచ్యువేషన్స్ ఉంది, సొల్యూషన్స్ ఉంది, దాని ఎలా ట్రీట్మెంట్ అవుతుంది, ఈ విషయంలో ఆలోచన చేసి దానికి అప్డేట్ చేస్తాం. తర్వాత పేషెంట్ కేర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీడియాకి నా రిక్వెస్ట్, ఈ మెసేజ్ పబ్లిక్లో వెళ్తే దాని గురించి చాలా సహాయత అవుతుంది. స్ట్రోక్ గురించి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ కూడా చాలా సింపుల్గా కొన్ని నిమోనిక్స్ పెట్టాలి, ఎలా స్ట్రోక్ ఐడెంటిఫై చేశారు మీరు. బికాజ్ హార్ట్ అటాక్ అవుతే, హార్ట్ స్ట్రోక్ చెప్పారు, హార్ట్ అటాక్ అవుతే చాలా పేషెంట్కి నొప్పి అవుతుంది చెస్ట్కి, దాని గురించి నేను హాస్పిటల్ వెళ్తాను. బట్ బ్రెయిన్కి స్ట్రోక్ ఉంటే ఇట్ ఈస్ పెయిన్లెస్, దాని గురించి పేషెంట్కి కూడా తెలియదు ఇది పేషెంట్కి స్ట్రోక్ అవుతుంది. Kodala is trying to make you understand that a patient with stroke, if treated in the right hospital, in the right time, can change his life completely. So remember, there are 2 points to remember. You should come to the right hospital in the right time. You come to the wrong hospital in the right time, nothing will happen. So what is today the right hospital? The right hospital is a hospital that make a correct diagnosis of stroke.
they should have a good CT machine or a good MRI system. In such a hospital, the problem is the maximum they can do, they can give an IV drug. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టపర్తి హిల్స్ వ్యూ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగిన సత్యసాయి శత జయంతోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు. కన్నుల పండుగగా జరిగిన పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్థానకోత్సవం. విలువలతో కూడిన విద్యను అందించడమే సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అన్న మంత్రి నారా లోకేష్. మన్యం జిల్లా సాలూరు 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వంలో ఆగిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. విశాఖలో అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలు. అసోసియేషన్ ప్రతినిధులు నియాజ్, వంశీ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.